హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మునగాకు, పెసరపప్పు, పచ్చి కొబ్బరి వేసి కూర చేస్తానండి. ఎలా చేస్తానో చూడండి. ఈ కర్రీలు చేయడం చాలా తగ్గింది ఈ మధ్య, అందుకే అనిపించింది మునగాకు వేసి పెసరపప్పు. ఎప్పుడో మా అమ్మ వండేది ఇదివరకు, మా చిన్నప్పుడు. నాకు చాలా గుర్తొచ్చింది. ఇక దీనికి కావాల్సిన పదార్థాలండి: మునగాకు, కొబ్బరి ఇట్లా మిక్సీ వేసుకున్నాను, మునగాకు, పెసరపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర. తాలింపు చేసుకుందామండి కళాయి పెట్టి. దీంట్లో నువ్వుల నూనె వేసానండి. నూనె కూడా గానుగ నూనె, నువ్వుల నూనె తెచ్చా. ఎల్లుల్లిపాయలు వేద్దాం. ఎల్లుల్లిపాయలు అట్లా ఒక గడ్డ ఒలిసి అట్లా చిన్న చిన్న చాప్ చేసుకుంటానండి నేను. అలా ముక్కలు ఏగితే ఏ కూర అయినా చాలా టేస్ట్ వస్తుంది. ఎల్లుల్లిపాయలు ఏగితే ప్రతి కూరలో నేను ఎల్లుల్లిపాయలు అయితే ఎక్కువే వాడతాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇంగువ, చాలా వరకు ఇంగువ కూడా ఎక్కువే వాడతాను నేను. ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మగ్గినట్టు రావాలి. ఈ మునగాకు వేసేసుకుందాం. మునగాకు కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఇదిగో మునగాకు కడిగి వాష్ చేసి పక్కన పెట్టాను. మొన్న ఇంటి దగ్గర నుంచి వత్త తెచ్చాను. మునగ చెట్టు ఉందండి ఇంటి దగ్గర, అందుకే మునగాకు కోసుకొచ్చా. ఇంకా కాయలు అయితే ఇప్పుడే పండి, పిందెల కాయలు రాలేదు. ఈ మునగాకు అంతా కొంచెం ఫ్రై అవ్వాలండి. పసుపు, ఉప్పు వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం వీటిని. కొద్దిగా పసుపు అండి, నేను ఆర్గానిక్ పసుపు కొమ్మలు తెచ్చి పట్టిస్తాను. ఎవరైనా సరే కల్తీ కలుస్తున్నాయండి. మంచి పసుపులే వాడండి, మంచి కారాలే వాడండి. కారం కూడా మనం పట్టించుకున్నది. 2 స్పూన్లు ఉప్పు వేసానండి, 1 స్పూను పసుపు వేసా. పసుపు మంచి స్మెల్ వస్తుందండి, ఆరము మంచిగా ఉంది. ఆర్గానిక్ కొమ్మలు కదండి తెచ్చింది మనం. ఈ గానుగ కాడ తెస్తానండి నేను. పెసరపప్పు కూడా వేసుకుందాం. మునగాకు కొంచెం మగ్గింది, పెసరపప్పు కూడా వేసుకుని పెసరపప్పును కూడా కోసేపు వేయించాలి నూనెలో. దీనికి తగడు కొంచెం టమాటా చారు కానీ ఏమన్నా పెట్టుకుంటే మాత్రం చాలా కాంబినేషన్ బాగుంటుంది పెసరపప్పు తోడు. అది కొంచెం మగ్గనియాలి, అట్లా కలుపుకుందాం. ఈ పచ్చి కొబ్బరికాయ ఒక చిప్ప, ఒక సగం ముక్క మిక్సీ పట్టుకున్నానండి. అది కూడా ఎత్తి చాలా టేస్ట్ ఉంటుంది. అసలు తినడం కూడా మంచిది చాలా. ఇది అదంతా ఈ మునగాకు మంచిదే, కొబ్బరి మంచిదే, పెసరపప్పు మంచిదే. తింటే పెసరపప్పు నానబెట్టానండి 1 గంట సేపు. 1 గంట సేపు నానబెట్టి ఇట్లా తాలింపులు వేసేసి ఒక చిన్న గ్లాస్ అంత నీళ్ళు పోసుకుంటే చక్కగా ఉడికిపోద్దండి. అమ్మటే పొడిపప్పులాగా అవ్వాలి కదా మనకి. మా మమ్మీ ఎక్కువ మా చిన్నతనంలో పప్పు, కందిపప్పు పొడిపప్పులాగా కొబ్బరి వేసి వండేది. చాలా ఇష్టంగా ఉండేది అప్పుడు. ఆ రోజులు వేరండి, చాలా వెనకటి రోజులు. ఏ కూర వండినా చాలా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ ఆ రోజుల్లో అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ రోజులు బట్టి వాటర్ చూడండి, కొంచెమే వాటర్ పోసే. కారం ఇప్పుడు పోయినండి. కొంచెం పెసరపప్పు ఉడికాక కారం వేసుకుందాం. ఈ వాటర్ కొంచెం ఎగిరిపోతే ఇంకా కారం వేయటమే. తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలకు కన్నా కొంచెం నెయ్యి వేసి ఇది కలిపి పెడితే చిన్నపిల్లలు కూడా 3-4 ఇయర్స్ పిల్లలు కూడా బాగా తింటారు. తింటే కూడా మంచిది కదా మునగాకు. అసలు ఎంత బాగుందో, మంచిదో. ఈ మూత పెట్టుకుని కాసేపు ఉడకనిచ్చేసి తీసి కారం వేద్దామండి.
ఎగిరిపోయింది వాటర్ అంతా. ఆ వాటర్ అంతా ఎగిరింది కాబట్టి ఇక ఒక స్పూనున్నర కారం వేసుకున్నాం. కారం కూడా నేను మసాలా కారం పడతానండి. ధనియాలు, జీలకర్ర, ఉప్పు, మెంతులు, కొంచెం ఆవాలు ఇవన్నీ వేసి ఎల్లుల్లిపాయలు కారం పట్టించినప్పుడే వేసి పట్టిస్తానండి. అది కూరలో వాడతాం. విడిగా పచ్చికారం ఉంటే పచ్చళ్ళకు వాడతాం. అట్లా ఒకసారి 1 ఇయర్కి సరిపడా పట్టిస్తానండి. ఫ్రిడ్జ్లో పెడితే అదే ఉంటుంది. ఈ కారం కూడా వేసాను కదా, ఈ కూర అయితే చాలా బాగా వచ్చిందండి. మునగాకు తినడం కూడా చాలా మంచిది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇక మా కోడలు పెట్టుకొని తినమన్నా, మా కోడలు అన్నంలో వేసుకొని తింది. చాలా బాగా వచ్చింది అత్తయ్య.